Good morning, everyone. Welcome to Ravus Academy, Hyderabad. Today's current affairs, that is 15th September 2025. So, number one, we have Sambhav Communication System. సో సంభవ్ కమ్యూనికేషన్. సో సంభవ్ కమ్యూనికేషన్ గురించి డీటెయిల్గా చూద్దాం. సో సంభవ్ సెక్యూర్ మిలిటరీ కమ్యూనికేషన్స్. సో ఇక్కడ ఏంటి మనకు ఇంపార్టెంట్ కీవర్డ్ సంభవ్ కమ్యూనికేషన్. సో సంభవ్ కమ్యూనికేషన్ ఏంటి అంటే ఇండియా డెవలప్ చేసిన ఇండిజినియస్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇండియా హ్యాస్ మేడ్ లీప్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ. ఇండియా హ్యాస్ మేడ్ లీప్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ with the deployment of Sambhav, its first fully indigenous secure mobile communication system. So Sambhav is a indigenous mobile communication system for the defense టెక్నాలజీ. సో మనం ఏంటి అంటే ఫారెన్ వాళ్ళకు సంబంధించిన కమ్యూనికేషన్ సిస్టమ్ పైన డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి మనం ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ కోసం తీసుకొచ్చిన ఇండిజీనియస్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ని మనం ఏమంటున్నాం, సంభవ్ అంటున్నాం. సో దీని బేస్డ్గా మనకు ఉండే యాప్ ఏంటి అంటే సిగ్మా యాప్. సో సంభవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ సిగ్మా యాప్. సో రీసెంట్గా మనకేంటంటే పహల్గామ్ అటాక్ జరిగింది. పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ చూసాం. సో ఆపరేషన్ సింధూర్లో కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది అంటే మనకు త్రూ సంభవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా జరిగింది. వాళ్ళు యూస్ చేసిన యాప్ ఏంటి అంటే మనకు సిగ్మా యాప్. సో సిగ్మా యాప్. సో మనకి ఇక్కడ సంభవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇండిజీనియస్ కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్డ్ ఫర్ ద డిఫెన్స్ టెక్నాలజీ. వాళ్ళు యూస్ చేసిన యాప్ ఏంటి అంటే సిగ్మా యాప్. సో మనం ఇప్పుడు ఏంటి అంటే వాట్సాప్ అనే యాప్ యూజ్ చేస్తాం. అదేంటి ఫారెన్కి సంబంధించింది. ఒకవేళ ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు వాట్సాప్ ఒకవేళ వాడారనుకోండి, ఈ ఆపరేషన్ సింధూర్ టైంలో మనకు సంబంధించిన సమాచారం మొత్తం ఫారెన్ వాళ్ళకు తెలిసిపోతుంది. తద్వారా మనకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ లీక్ వస్తుంది కాబట్టి వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం అందుకోసమని ఇండియా తీసుకొచ్చిన సిస్టమ్ని మనం ఏమంటున్నామంటే సంభవ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటున్నాం. అందులో వాళ్ళు యూస్ చేసిన యాప్ ఏంటి సిగ్మా యాప్. సో మనకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ మిలిటరీ యూస్ చేసిన యాప్ ఏంటి అంటే సిగ్మా యాప్. ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటి అంటే సంభవ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇండియా హ్యాస్ మేడ్ లీప్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ with the deployment of Sambhav, its first fully indigenous secure mobile communication system. మనకి ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏంటి అంటే ఇలాంటి కీవర్డ్స్ పైన వాళ్ళు మనల్ని స్ట్రెస్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఇది జస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటారు. సో మనకి ఇదేంటి మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఒకవేళ వాళ్ళు ఏంటి సిగ్మా యాప్ దగ్గర సిగ్మా అండ్ యాప్ అని కూడా అడగొచ్చు. సో మనల్ని ఏంటంటే కన్ఫ్యూజ్ చేసే టెక్నిక్స్ ఎగ్జామినర్ ఏంటి అంటే సిగ్మా యాప్ దగ్గర కానీ సిగ్మా యాప్ ఆ విధంగా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేర్చుకున్నది మనం ఇప్పుడు క్లియర్గా తరోగా ఉండాలి. సిగ్మా యాప్ త్రూ సంభవ్ కమ్యూనికేషన్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్, దిస్ డిప్లాయ్మెంట్ వాజ్ ప్రామినెంట్లీ షోకేస్డ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ ఇన్ 2025. ఇండియన్ ఆర్మీ యూజ్డ్ సంభవ్ enabled smartphones instead of foreign apps, ensuring secure and encrypted communication free from the external surveillance. This marks milestone in India's journey towards technological sovereignty and digital security in defense. సో ఫారెన్ యాప్స్ యూజ్ చేసుకుంటే మనకేంటి అంటే మన మిలిటరీకి సంబంధించింది లేదా నేవీకి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తద్వారా మనం ఏంటి అంటే కమ్యూనికేషన్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సర్వేలెన్స్, అంటే వేరే వాళ్ళ సర్వేలెన్స్లో ఉండకుండా ఇండియా తనకు తానుగా డెవలప్ చేసుకున్న కమ్యూనికేషన్ సిస్టమ్ ఏంటి, మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ సంభవ్. అందులో ఉండే యాప్ ఏంటి అంటే మనకు సిగ్మా యాప్. నెక్స్ట్, ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ 2023. సో జనరల్గా ఇక్కడ కూడా మనకు కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఏమున్నాయి. ఆపరేషన్ సింధూర్ అంటే అందరూ 2025 గుర్తుపెట్టుకుంటారు. సో మనం ఏంటి ఇది యూస్ చేశారు కాబట్టి సంభవ్ కూడా మనకేంటి 2025లోనే లాంచ్ చేశారేమో అనుకొని మనం మైండ్లో మనకు ముద్ర పడిపోతుంది. కానీ ఇది ఎప్పుడు లాంచ్ అయింది, 2023లో లాంచ్ అయింది. ఇలాంటి కీవర్డ్స్ మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మనకు సంభవ్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్ లాంచ్డ్ ఇన్ 2023. వాళ్ళు యూస్ చేసిన యాప్ ఏంటి సిగ్మా యాప్. నెక్స్ట్,
ఇట్ ఆపరేట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ కమర్షియల్ నెట్వర్క్స్ అండ్ సపోర్ట్స్ రియల్ టైమ్ కనెక్టివిటీ త్రూ 5G ఎనేబుల్డ్ డివైజెస్. సో ఇందులో మనం యూస్ చేసేది ఏంటి, 5G టెక్నాలజీని కూడా యూస్ చేసే అవకాశం ఉంది. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి, సంభవ్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్, అందులో వాళ్ళు యూస్ చేసిన యాప్ ఏంటి, ఎంసిగ్మా యాప్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2023, యూటిలైజ్డ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ సింధూర్ 2025. సో ఇందులో ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఏ ఇయర్లో లాంచ్ చేశారు, 2023. సో నెక్స్ట్ డెఫీ. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు డెఫీ. సో డెఫీ అంటే ఏంటి, ఫుల్ ఫామ్ చూద్దాం. డెఫీ రిస్క్. రీసెంట్గా న్యూస్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, డెఫీ రిస్క్. అసలు డెఫీ అంటే ఏంటి, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. సో డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇది డిజిటల్ వ్యాలెట్ తోటి నడుస్తుంది. డిజిటల్ వ్యాలెట్. సపోజ్ మనకిప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి, ఎస్బీఐకి వెళ్తాం, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇలాంటి వాటి వద్దకు వెళ్తాం. మనకేంటి, ఐడెంటిటీ కార్డ్స్ తీసుకుంటారు. సో పలానా వ్యక్తి పలానా రాష్ట్రానికి సంబంధించిన వాడు, జిల్లాకు సంబంధించిన వాడు, మండల్, అవన్నీ మనకు తెలుస్తాయి. కానీ ఈ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్లో మనకు ఓన్లీ డిజిటల్ వ్యాలెట్ ఉంటుంది. అంటే ఏంటి, డిజిటల్ వ్యాలెట్ ఎలా ఉంటుందంటే వితౌట్ ఐడెంటిటీ. తద్వారా మనకేంటి అంటే ఇక్కడ మనీ లాండరింగ్ ఎక్కువగా జరగవచ్చు, ఇక్కడ ఫేక్ ఎక్కువగా జరుగుతుంది, ఇందులో మోసపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో ఆపరేట్ చేసే వాళ్ళు ఎవరో తెలియదు, ఆ వ్యాలెట్లో మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనకి ఏం జరుగుతుంది అంటే, ఆ వ్యాలెట్ని మానిటరింగ్ అనేది ఉండదు. సో ఆ వ్యాలెట్లో మనకు అమౌంట్ వచ్చినట్టే వచ్చి పోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయినా కానీ మనకు దానిపైన సర్వేలెన్స్ ఉండదు అనమాట. సో దానికోసమని రిస్క్ ఉంది, కాబట్టి మనకు న్యూస్లో ఉంది. ఇలాంటివన్నీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో. సో డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ హ్యాస్ సీన్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ 2025. సో 2025లో ర్యాపిడ్గా గ్రోత్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, మనకు డెఫీ. డెఫీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. ఇట్ ఆఫర్స్ ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ సర్వేలెన్స్ వితౌట్ ట్రెడిషనల్ బ్యాంక్స్. సో ఇందులో మనకి ఏంటి అంటే బ్యాంకింగ్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఫోన్పే వ్యాలెట్ ఉంది, ఆ ఫోన్పే వ్యాలెట్ ఏంటి, దానికి రెస్పాన్సిబుల్ ఎవరు అంటే కన్సర్న్ బ్యాంక్ ఉంటుంది. ఏదర్ ఎస్బీఐ అకౌంట్ మీకుంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకు ఆ వ్యాలెట్లోకి వస్తుంది, కానీ ఇక్కడ బ్యాంక్స్ ఉండవు. సో అది ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ ఇట్ ఆఫర్స్ ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వితౌట్ ట్రెడిషనల్ బ్యాంక్స్. హౌఎవర్ కన్సర్న్స్ హ్యావ్ రైజన్ అబౌట్ ఇట్స్ మిస్యూజ్ ఫర్ ఇలిసిట్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ టెర్రరిస్టిక్ ఫైనాన్సింగ్. సో టెర్రరిస్ట్ కూడా మనం ఫైనాన్స్గా ఈ వ్యాలెట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరు చేశారో కూడా తెలియదు. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి సమ్ టెర్రరిస్ట్కి కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే పలానా వ్యక్తి ట్రాన్స్ఫర్ చేశాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఈ డిజిటల్ వ్యాలెట్ నుంచి టెర్రరిస్ట్కు ఒకవేళ వీళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఎవరు చేశారో తెలియదు, కానీ ఆ టెర్రరిస్టిక్ వాళ్ళ దగ్గర ఏముంటుంది, సర్టెన్ ఫండ్ ఉంటుంది. తద్వారా వాళ్ళు ఎక్స్ప్లోజన్స్ కానీ దానికోసం వాళ్ళు ప్లాన్ చేసే అవకాశాలు ఉంటుంది. సో నెక్స్ట్, దిస్ కాల్స్ ఫర్ అర్జెంట్ రెగ్యులేటరీ అటెన్షన్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. సో హౌ డెఫీ వర్క్స్. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. సో డెఫీ ఆపరేట్స్ వితౌట్ ఇంటర్మీడియరీస్ లైక్ బ్యాంక్స్. సో ఇందులో బ్యాంకింగ్ అనేది ఆబ్సెంట్ ఉంది. సో ఇది ఇట్ వర్క్స్ వితౌట్ ఇంటర్మీడియరీ లైక్ బ్యాంక్స్. ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ peer to peer through smart contracts and blockchains. So it uses blockchain technology without banks. So ఇది ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, బ్లాక్చైన్ టెక్నాలజీ. సో ఇట్ యూజెస్ బ్లాక్చైన్ టెక్నాలజీ వితౌట్ ఇంటర్మీడియరీస్ లైక్ బ్యాంక్స్. సో మనకు బ్యాంక్స్ ఉండవు, ఒకరి నుంచి ఒకరికి అమౌంట్ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. యూజర్స్ యాక్సెస్ డెఫై వయా డిజిటల్ వ్యాలెట్స్. సో డిజిటల్ వ్యాలెట్స్ అంటే మనకి ఏంటి అంటే, ఇప్పుడు ఫోన్పే వ్యాలెట్ ఉంది, గూగుల్ పే వ్యాలెట్ ఉంది, పేటిఎం వ్యాలెట్ ఉంది, కానీ అందులో బ్యాంక్స్ ఉంటాయి, ఇందులో బ్యాంక్ ఉండదు. సో ఇందులో మనం ఏంటి అంటే వాళ్ళ కాంటాక్ట్ నుంచి ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వెళ్తుంది. పంపిన వాళ్ళు ఎవరో తెలియదు, రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు. తద్వారా మనకి ఏంటి అంటే ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం వాళ్ళు వాడుకునే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, మల్టిపుల్ వ్యాలెట్స్ కెన్ బి created easily without providing personal details such as phone numbers or emails. This anatomy facilitates fast access but also creates vulnerabilities. సో ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ వ్యాలెట్స్ని కూడా వీళ్ళు క్రియేట్ చేసుకోగలరు. ఇప్పుడు ఒకవేళ మనకు గూగుల్ పే ఉందనుకోండి, ఓన్లీ ఒకటే వ్యాలెట్ ఉంటుంది, కానీ ఇందులో
ఒకే పర్సన్ ఎన్ నెంబర్ ఆఫ్ వ్యాలెట్స్ని డిజిటల్ వ్యాలెట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ డిజిటల్ వ్యాలెట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు డెఫీ గురించి అడిగేటప్పుడు వాళ్ళు మనల్ని ఒకవేళ స్ట్రెస్ చేయాలి అనుకుంటే ఇలాంటి పాయింట్స్ పైన స్ట్రెస్ చేస్తారు. సో ఇన్ డెఫీ ఓన్లీ వన్ డిజిటల్ వ్యాలెట్ కెన్ బి క్రియేటెడ్ అంటాడు. కానీ వన్ డిజిటల్ వ్యాలెట్ కాదు, ఇది మల్టిపుల్ డిజిటల్ వ్యాలెట్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ డెఫీ. నెక్స్ట్ డెఫీ గ్రోత్ అండ్ గ్లోబల్ అడాప్షన్. సో ఇండియా ర్యాంక్ ఎంత అంటే డెఫీలో ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ డెఫీ వాల్యూ అకార్డింగ్ టు ద 2024 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్. సో అకార్డింగ్ టు ద 2024 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్స్ వచ్చేసి థర్డ్ ఇన్ డెఫీ వాల్యూ. సో ఇండియా ర్యాంక్ ఎంత డెఫీ వాల్యూలో థర్డ్ అకార్డింగ్ టు ద రీసెంట్ సర్వే ఇప్పుడు 2024 సర్వే ప్రకారం అకార్డింగ్ టు ద 2024 గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 3. సో ఇలాంటి దగ్గర కూడా మనకి ఏంటి ఇండియా ర్యాంక్ సెకండ్ అని కానీ 1 అని కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో సింపుల్గా మనకు డెఫీ అంటే ఏంటి అంటే మనకు డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. ఇట్ ఈస్ ఏ డిజిటల్ వ్యాలెట్ వితౌట్ ఇంటర్మీడియరీస్ లైక్ బ్యాంక్స్. సో ఏ పర్సన్ కెన్ క్రియేట్ మల్టిపుల్ డిజిటల్ వ్యాలెట్స్. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ ఎంత థర్డ్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎఫ్టిఐ టీటీపీ. ఎఫ్టిఐ టీటీటీ. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. సో ఎఫ్టిఐ టీటీపీ అంటే ఏంటి అంటే ఫుల్ ఫామ్ ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. సో ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే చెక్కింగ్ కోసం చాలా టైం అయిపోతుంది. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత చెక్కింగ్ కోసం చాలా టైం తీసుకుంటుంది. సో రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి దుబాయ్లో యూఏఈ దుబాయ్లో మనకి ఏంటి అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని రావడం జరిగింది. తద్వారా ఎవరైనా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న అది ఆ కన్సర్న్ నుంచి ఈ వే నుంచి ఇలా పాస్ అవుతున్నప్పుడు ఏంటంటే విత్ ఇన్ మినిట్స్లో వాళ్ళకు డిజిటల్గా అన్ని చెకప్ అయిపోతున్నాయి. సో దట్ వాళ్ళు ఏంటి అంటే మళ్ళీ మాన్యువల్గా పేపర్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కూడా ఇండియాలో కూడా సేమ్ అదే కాన్సెప్ట్. సో ఇంతకన్నా ముందు ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసింది ఏంటి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చెకింగ్ మనము ఇనిషియేటివ్ తీసుకున్నాం. అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆ వ్యక్తి అందులో నుంచి ఆ పాసెస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడే అతన్ని మొత్తం ఫేస్ కానీ అవన్నీ డిజిటల్గా అతను ఏంటి అంటే స్కాన్ అయిపోతాడు, ఆర్టిఫిషియల్ బేస్డ్గా స్కాన్ అయిపోతాడు. తద్వారా మాన్యువల్గా పేపర్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అదేంటి ఫాస్టర్ చెకప్ కోసం. సో మనకి టైం కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, విత్ ఇన్ మినిట్స్ లోపల ఆ ప్రాసెస్ అయిపోతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియన్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. దాని ఫుల్ ఫామ్ ఏంటి ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్. దాన్ని ఏమంటున్నాం ఎఫ్టిఐ టీటీపీ అంటున్నాం. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ బై యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇన్ సెప్టెంబర్ 2025. సో ఎప్పుడు లాంచ్ అయింది? ఇది 2025 సెప్టెంబర్లో లాంచ్ అయింది. సో దిస్ ఇనిషియేటివ్ యాక్సలరేట్ ఇమిగ్రేషన్ ఫర్ ప్రీ వెరిఫైడ్ ఇండియన్ నేషనల్స్ అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎట్ డెసిగ్నేటెడ్ ఎయిర్పోర్ట్స్. సో ఏంటి అంటే సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్లో ఆల్రెడీ ప్రీ వెరిఫైడ్ ఇండియన్స్, సో ఎవరైతే ఆల్రెడీ ముందుగా వాళ్ళది వెరిఫికేషన్ అయిపోతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు వెరిఫై చేసుకొని ఉంటారో వాళ్ళను ప్లస్ ఓసీఐ కార్డు హోల్డర్స్ అంటారు. ఓసీఐ అంటే ఏంటి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. వీళ్ళిద్దరికి ఏంటి అంటే విత్ ఇన్ మినిట్స్లో వాళ్ళ చెకప్ అనేది అయిపోతుంది. సో వాళ్ళది ఏంటంటే చెకప్ అనేది విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది. ఏ విధంగా అయితే దుబాయ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా అది విత్ ఇన్ మినిట్స్లో మనకు ఆ చెకప్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందో ఇండియాలో కూడా ఆల్రెడీ ప్రీ వెరిఫైడ్ ఇండియన్ నేషనల్స్కి ప్లస్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా వీరిద్దరికీ ఉన్న ఫెసిలిటీ ఎట్ డెసిగ్నేటెడ్ ఎయిర్పోర్ట్. అంటే ఫస్ట్ ఓన్లీ సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. మనల్ని ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంది. ఫర్ ఆల్ ఇండియన్స్ అంటారు. ఎస్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఇండియన్స్, కానీ ఏంటి ప్రీ వెరిఫైడ్ ఇండియన్స్. ప్రీ వెరిఫైడ్ అంటే ఏంటి ఆల్రెడీ వెరిఫికేషన్లో పాల్గొన్న వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఈజీగా దాన్ని పాస్ చేయగలుగుతారు. ఆల్రెడీ ప్రీ వెరిఫైడ్ కాకపోతే వాళ్ళకు కూడా మళ్ళీ వెరిఫికేషన్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ప్రీ వెరిఫైడ్ వాళ్ళకు ఎట్ ద సేమ్ టైం ఓసీఐ కార్డు హోల్డర్స్. ఓసీఐ అంటే ఏంటి మనకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్స్కి. నెక్స్ట్
ది ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ వెయిటింగ్ టైమ్స్ అండ్ స్ట్రీమ్లైన్ ఇమిగ్రేషన్ ప్రొసీజర్స్ ఇన్ లైన్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజన్ ఆఫ్ స్పీడ్, స్కేల్ అండ్ స్కోప్. సింపుల్గా ఏంటి అంటే టు రెడ్యూస్ ద వెయిటింగ్ టైం, టు రెడ్యూస్ ద వెయిటింగ్ టైం. సో ఎప్పుడైనా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ వెయిట్ చేసే టైమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాసెస్ కోసం చెకింగ్ అని చాలా వెరిఫికేషన్స్ జరుగుతాయి. అందులో భాగంగా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటి, ద ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. కన్సర్న్ మినిస్టర్ ఎవరు లాంచ్ చేసింది? అమిత్ షా. అమిత్ షా ఎవరు అంటే ప్రజెంట్ యూనియన్ హోమ్ మినిస్టర్. సో రీసెంట్ ఎక్స్పాన్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్, ఫస్ట్ ఎక్కడే ఇంప్లిమెంట్ చేశారు, తర్వాత ఏ ఎయిర్పోర్ట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు చూద్దాం. ఆఫ్టర్ ఇట్స్ ఇనిషియల్ లాంచ్ ఇన్ జూలై 2024. ఇది కొత్త ఇనిషియేటివ్ కాదు, ఇది లాంచ్ అయింది ఎప్పుడు మనకు 2024 జూలైలో లాంచ్ అయింది. ఎక్కడ లాంచ్ అయింది? ఫస్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ ద ఎఫ్టిఐ వాజ్ ఎక్స్టెండెడ్ టు ఈవెన్ మేజర్ ఎయిర్పోర్ట్స్ ఇంక్లూడింగ్ ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ అండ్ అహ్మదాబాద్. ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే వీటితో పాటు మరికొన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా ఈ స్కీమ్ని మళ్ళీ లాంచ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ మనకు? ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్, కొచ్చిన్, అహ్మదాబాద్, కోల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి వాటిలో ప్రతి దగ్గర స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ మనకి? ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీలో. సో ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? జూలై 2024లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. తర్వాత వేరే సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తారు, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు ఇలాంటివి. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే మళ్ళీ ఇంకొన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా దీన్ని లాంచ్ చేయబోతున్నారు. కాబట్టి మనకు ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ అయింది కూడా మళ్ళీ ఇప్పుడు న్యూస్లో ఉన్నప్పుడు ఇవన్నీ మనం చదువుకోవాలి. వీళ్ళు ఇందులో అడిగేది ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంపార్టెంట్, జూలై 2024. కన్ఫ్యూజ్ చేయడానికి మనకు ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి జనరల్గా ఏమనుకుంటాం, సెప్టెంబర్ 2025 కానీ జూలై 2025 కానీ అలా అనుకుంటాం. కానీ కీవర్డ్ ఏంటి మనకి ఇక్కడ? జూలై 2024. ఎవరి కోసం? ప్రీ వెరిఫైడ్ ఇండియన్స్ కోసం లేదా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్స్కి మాత్రమే ఇందులో ఈ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఎట్ ప్రజెంట్. సో అంతకన్నా ముందు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వెరిఫికేషన్ కూడా జరగడం చూస్తాం. సో నెక్స్ట్ వార్తల్లో నిలిచిన ఒక కొత్త స్పెసిస్. సో స్పెసిస్ కూడా మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో ఒక్కొక్కసారి వెస్టర్న్ ఘాట్స్ కానీ ఈస్టర్న్ ఘాట్స్ కానీ కొన్ని అడవులలో ఏంటి అంటే కొత్త జాతులు బయటపడుతుంటాయి. అప్పటి వరకు మనకు తెలియని ప్లాంట్స్ కానీ ఎనిమల్స్ కానీ మనకు బయటపడుతుంటాయి. అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకేంటి? సిర్టోడాక్టిలస్ వనరక్షక. సిర్టోడాక్టిలస్ వనరక్షక అంటే ఏంటి అంటే లిజార్డ్ లాగా ఉంటుంది. దీనికి ఏంటి అంటే బెంట్ లెగ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఇది కొంచెం బెండ్ అయి ఉంటుంది, ఇది కూడా హెడ్ కూడా మనకు కొంచెం బెండ్ ఉంటుంది చూస్తే. ఇదేంటి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక బల్లి జాతికి సంబంధించింది, కానీ దీని సైంటిఫిక్ నేమ్ మనకి ఇంపార్టెంట్. సో మనం ఏంటి న్యూస్లో నిలిచింది, ఒకవేళ ఒక్కొక్కసారి కొన్ని కొత్త కప్పలు కానీ పాములు కానీ ఇలాంటి బల్లులు కానీ కొన్ని ప్లాంట్ స్పెసిస్ కానీ కొత్తగా డిస్కవర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు అడిగేది ఏంటి అంటే సైంటిఫిక్ నేమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా సిర్టోడాక్టిలస్ వనరక్షక అనేది న్యూస్లో ఉంది. అది ఒక ప్లాంటా లేకపోతే స్నేకా, ఫ్రాగా, లిజార్డ్ అని అడుగుతారు. అదేంటి? లిజార్డ్. సో మనకు సిర్టోడాక్టిలస్ వనరక్షక అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఏ ప్రాంతంలో మనకు అది దొరికిందో కూడా చూద్దాం. రీసెంట్ రీసెర్చ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఏ న్యూ బెంట్ టోడ్ గెకో స్పెసిస్. ఇట్ ఈస్ ఏ న్యూ బెంట్ టోడ్ అంటే ఏంటి? ఇందులో ఇది చాలా బెండ్ అయి ఉంటుంది, వాళ్ళ లెగ్స్ అనేది ఏంటంటే చాలా క్రాస్ బెండ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? ఏ న్యూ బెంట్ టోడ్ గెకో స్పెసిస్ ఇన్ ద అస్సాం. సెంట్రల్ అస్సాంలో దీన్ని మనం కనుగొనడం చూస్తాం. సెంట్రల్ అస్సాంలో రీసెంట్గా సిర్టోడాక్టిలస్ వనరక్షక అనే ఒక లిజార్డ్ని కనుగొన్నారు. అదేంటి అంటే సమ్వాట్ బెంట్ ఉంటుంది. సో బెంట్ టోస్ ఉంటాయి, దీన్ని బెంట్ టోస్ అంటారు. మనం క్లియర్ పిక్చర్గా చూస్తే అందులో బెంట్ టోస్ కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్. ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్. సో జనరల్గా ఈ ఎక్సర్సైజెస్ ఎందుకు జరుగుతాయంటే ఒక్కొక్కసారి ఏంటి ఇండియా అండ్ అదర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇండియా అండ్ అదర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సమ్టైమ్స్ ఇండియాలోనే ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేస్తుంది, సమ్టైమ్స్ ఇండియన్ నేవీ తీసుకొచ్చే ఆపరేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్
ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చే ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో సింపుల్‌గా ఎక్సర్సైజెస్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అంటే ఏంటి అంటే విన్యాసాలు అంటాం మనం తెలుగులో. విన్యాసాలు. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ ప్లస్ అదర్ కంట్రీ ఆర్మీ. ఒక్కొక్కసారి ఇండియన్ నేవీ ప్లస్ అదర్ కంట్రీ నేవీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లస్ అదర్ కంట్రీ ఎయిర్ ఫోర్స్ కూడా కొన్ని ఎక్సర్సైజెస్‌ని లాంచ్ చేస్తాయి. అదెందుకంటే కోఆర్డినేషన్‌లో భాగంగా ఏంటి అది ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్స్ కోఆర్డినేషన్ భాగంగా ఈ ఎక్సర్సైజెస్ జరుగుతాయి. ఇప్పుడేంటి అంటే ఇండియాలో జరుగుతున్న ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్. ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ అంటే ఎవరు దీన్ని లాంచ్ చేశారు? పర్పస్ ఏంటి? ఎక్కడ జరుగుతుందనేది మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు న్యూస్‌లో ఉన్నదేంటి? ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ డ్రోన్ ఇంటిగ్రేషన్ ఇన్ టాక్టికల్ ఆపరేషన్స్. అంటే ఏంటి? దే ఆర్ చెకింగ్ ద డ్రోన్స్. సో డ్రోన్స్ ఏ విధంగా యుటిలైజేషన్ అవుతున్నాయి, ఏ విధంగా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ఒక కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిందే ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇండియన్ ఆర్మీయా, ఇండియన్ నేవీయా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తీసుకొస్తున్నారా? ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అనేది చూద్దాం. ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ ద ఇండియన్ ఆర్మీ. ఇది చాలా ఇంపార్టెంట్. ద ఇండియన్ ఆర్మీ. సో మనకు ఆర్మీ వేరే, నేవీ వేరే, ఎయిర్ ఫోర్స్ వేరే. సో కన్సర్న్డ్ ఎవరు తీసుకొస్తున్నారు? ఇది రెస్పెక్టివ్ ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ కండక్టెడ్ ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ ఫ్రమ్ 8th to 10th September 2025 ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో వెన్యూ ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. లాంచ్ చేసింది ఎవరు? ఇండియన్ ఆర్మీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, దిస్ మేజర్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ వ్యాలిడేటింగ్ ద యూజ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ఇన్ మోడర్న్ టాక్టికల్ ఆపరేషన్స్. అంటే ఫ్యూచర్లో ఏదైనా వార్ వచ్చినప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు దాని పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయి, ఎఫెక్టివ్గా అది పనిచేస్తుందా లేదా అనేది ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఒక రియల్ టైమ్ వార్ ఫీల్డ్ ఎలా ఉంటుందో దాన్ని అక్కడ క్రియేట్ చేస్తారు. అక్కడ వీటిని యూటిలైజ్ చేసి టెస్ట్ చేస్తారు అనమాట. సో సింపుల్గా ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్ అంటే ఏంటి అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ. వెన్యూ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. వ్యాలిడేటింగ్ ద యూజ్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ ఇన్ మోడర్న్ టాక్టికల్ ఆపరేషన్స్ హెల్డ్ ఇన్ రియలిస్టిక్ బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్స్. ద ఎక్సర్సైజ్ మార్క్డ్ ఏ కీ మైల్ స్టోన్ ఇన్ ఎన్హాన్సింగ్ ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ బై ఇంటిగ్రేటింగ్ డ్రోన్స్ అక్రాస్ వేరియస్ కంబాట్ రోల్స్. సో సింపుల్గా ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్గా వీళ్ళు క్రియేట్ చేశారు. ఒక రియల్ యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉంటుందో అది క్రియేట్ చేసి ఈ డ్రోన్స్ ఏ విధంగా స్పందిస్తున్నాయి, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయి, అందులో మనకు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి అనే దాన్ని వీళ్ళు చెక్ చేయడం జరిగింది. సో ఎక్సర్సైజ్ సియోమ్ ప్రహార్. ఎక్సర్సైజ్ వేరే, ఆపరేషన్ వేరే. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూస్తాం. ఆపరేషన్ సింధూర్ ఏంటి? పాకిస్తాన్ పైన ఇండియన్ ఆర్మీ తీసుకొచ్చిన ఒక ఆపరేషన్. ఇది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? విన్యాసాలు. అంటే ఏంటి? అది చెక్ అవుతుందా లేదా అని చెప్పేసి తీసుకొచ్చింది ఎక్సర్సైజ్ అవుతుంది. ఏదైనా కంట్రీ మీద మనం ఆ విధంగా తీసుకొస్తే దాన్ని ఏమవుతుంది? ఆపరేషన్ అంటున్నాం. సో ఆపరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్, ఒక ప్లాంట్ స్పెసిస్. కేరళకు సంబంధించిన ఒక ప్లాంట్ స్పెసిస్. ప్లాంట్ పేరు ఏంటంటే రెడ్ ఇవి ప్లాంట్. సో రెడ్ ఇవి ప్లాంట్ కేరళకు సంబంధించి ఒక ప్లాంట్ రెడ్ ఇవి ప్లాంట్. రెడ్ ఇవి ప్లాంట్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రీసెంట్ రీసెర్చ్ ఎట్ ద జవహర్లాల్ నెహ్రూ ట్రోపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ హ్యాస్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ న్యూ నావెల్ వూండ్ హీలింగ్ ప్యాడ్. సో మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు ఏంటి అంటే ఈ చెట్టుకు సంబంధించిన యాక్టియోసైడ్ ఉంటుంది. ఆ యాక్టియోసైడ్ యూస్ చేయడం వల్ల ఆ దెబ్బలు అనేవి మానిపోతున్నాయి అని చెప్పేసి వీళ్ళు ఒక రీసెర్చ్ తీసుకుని రావడం జరిగింది. సో ఎవరు? జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ recently has led to the development of a novel wound healing pad. This innovation uses nanotechnology and bioactive molecule from the red ivory plant. ఈ ప్లాంట్ సైంటిఫిక్ పేరు మనకి ఇంపార్టెంట్. రెడ్ ఇవి అనేది ఏంటి అంటే ఒక కామన్ నేమ్. రెడ్ ఇవి అనేది కామన్ నేమ్. సో అది సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే స్ట్రోబియోలాంథెస్ ఆల్టర్నేటా. స్ట్రోబియోలాంథెస్ ఆల్టర్నేటా అంటున్నాం. సో రీసెంట్గా వూండ్ హీలింగ్ ప్యాడ్కి సంబంధించి న్యూస్లో ఉన్న మొక్క పేరు ఏంటి అంటే స్ట్రోబియోలాంథెస్ ఆల్టర్నేటా. స్ట్రోబియోలాంథెస్ ఆల్టర్నేటా. ఇది కామన్ నేమ్. అంటే జనరల్గా కామన్గా పిలిచే నేమ్ ఏంటి? దీన్ని మనం రెడ్ ఇవి ప్లాంట్ అంటున్నాం. రెడ్ ఇవి ప్లాంట్ అంటున్నాం. ద ప్రోడక్ట్ ప్రామిసెస్
ఎఫిషియంట్ వూండ్ కేర్ విత్ న్యాచురల్ అండ్ సింథటిక్ కాంపోనెంట్స్ కంబైన్డ్. అందులో మనం యూస్ చేసేది ఏంటి, యాక్టియోసైడ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది ఆ ప్లాంట్లో. దాన్ని మనం ఏంటంటే ఈ గాయాలు మాన్పడం కోసం తీసుకొస్తున్నాం. దాని నుంచి ఏంటంటే సమ్ ప్యాడ్స్ తయారు చేస్తారు, అది మనం అప్లై చేసినప్పుడు ఏంటి అంటే తగ్గిపోతుంది. సో కామన్ నేమ్ వచ్చేసి రెడ్ ఇవి ప్లాంట్. తర్వాత సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకేంటి స్ట్రోబియోలాంథెస్ ఆల్టర్నేట్. సో ఇంతకన్నా ముందు మనం చూసింది ఏంటి, అస్సాంలో ఒక బెంట్ టోడ్ లిజార్డ్ చూసాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రెడ్ ఇవి ప్లాంట్, దాన్ని ఏమంటున్నాం సైంటిఫిక్ నేమ్ స్ట్రోబియోలాంథెస్ ఆల్టర్నేటా అంటున్నాం. సో ఇది దేనికోసం, వూండ్ హీలింగ్ ప్యాడ్స్ తయారు చేస్తారు దీని నుంచి. సో నెక్స్ట్ ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్ నవ్ ఇన్ దుబాయ్. సో రీసెంట్గా ఏంటి అంటే ఇండియా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది ఎప్పుడు 2020. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. అందులో భాగంగా మన ఇండియాకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే ఓవర్సీస్ అంటే విదేశాలలో వాటి క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ న్యూస్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు ఐఐటి ఢిల్లీ, ఇంతకన్నా ముందేంటి ఐఐటి ఢిల్లీ ఓపెన్డ్ ఇట్స్ క్యాంపస్ ఇన్ దుబాయ్, ఓవర్సీస్ క్యాంపస్ ఇన్ దుబాయ్. అదే ఐఐటి మద్రాస్ ఏంటి, టాంజానియాలో ఐఐటి మద్రాస్ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఐఐఎం అహ్మదాబాద్ క్యాంపస్ నవ్ ఇన్ దుబాయ్. సో ఐఐఎం అహ్మదాబాద్ ఓపెన్స్ ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ ఇన్ దుబాయ్. సెంటర్ కాల్స్ ఇట్ ఏ మేజర్ స్టెప్ ఇన్ గ్లోబలైజింగ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో ఇండియన్ ఎడ్యుకేషన్ ఏంటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా మనం కూడా ఒక ఎమినెంట్ క్యాంపసెస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో లాంచ్ చేస్తున్నాం కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఐఐఎం అహ్మదాబాద్ గురించి వచ్చింది కాబట్టి ప్రీవియస్గా జరిగినవి కూడా ఇంపార్టెంట్. ఐఐటి ఢిల్లీ ప్రీవియస్లీ ఓపెన్డ్ ఇట్స్ క్యాంపస్ ఇన్ దుబాయ్. ఐఐటి మద్రాస్ ప్రీవియస్లీ ఓపెన్డ్ ఇట్స్ క్యాంపస్ ఇన్ టాంజానియా. ఇప్పుడు ఐఐఎం అహ్మదాబాద్ ఎక్కడ ఓపెన్ చేసింది, దుబాయ్లో ఓపెన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏడుపాయల వనదుర్గ మాత. ఏడుపాయల వనదుర్గ మాత. సో ఇక్కడ ఏంటి విలేజ్ ఏంటి మనకు నాగసాన్ పల్లి విలేజ్, మెదక్ డిస్టిక్. సో రీసెంట్గా మనకేంటి అంటే ఇది ఏడుపాయల వనదుర్గ మాత టెంపుల్, కానీ రీసెంట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకేంటి అంటే ఇది మొత్తం ఫ్లడ్స్లో మునిగిపోవడం చూస్తాం. సో ఇప్పుడేంటి మళ్ళీ ఈ టెంపుల్ అనేది రీఓపెన్ అయింది. సో టెంపుల్ రీఓపెన్ అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంటా అంటే తెలంగాణ కల్చర్లో భాగంగా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ రివర్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏడుపాయల జాతర సెలబ్రేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటాం, సో మంజీరా రివర్ అది. సో విలేజ్ ఏంటి నాగసాన్పల్లి విలేజ్, డిస్టిక్ ఏంటి మనకు మెదక్ డిస్టిక్. ఇక్కడ ఉండేది ఏంటి అంటే మనకు మంజీరా రివర్. సో 7 పాయలు కాబట్టి ఇక్కడ మొత్తం 7 రివర్స్గా డివైడ్ అయిపోతుంది. సో 7 రివర్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ 7 రివర్స్ ఏంటి అంటే ఇన్ కమోమరేటివ్ ఆఫ్ ద ఋషులు. సో 7 మంది ఋషుల పేర్లతోటి అది డివైడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చేసి రివర్ అనేది ఇంపార్టెంట్. రివర్ వచ్చేసి మంజీరా రివర్. సో దీని గురించి మనం క్లియర్గా ఏంటంటే తెలంగాణ కల్చర్ చెప్పేటప్పుడు విల్ డిస్కస్ క్లియర్లీ. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే విలేజ్ నాగసాన్పల్లి విలేజ్, డిస్టిక్ వచ్చేసి మెదక్ డిస్టిక్, మనకున్న రివర్ ఏంటి అంటే మంజీరా రివర్. సో రీసెంట్ ఫ్లడ్స్ జరిగాయి. సో దాదాపుగా మనకు ఒక 30 to 40 days ఇదేంటి అంటే మూసివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 days బ్యాక్ మళ్ళీ రీఓపెన్ తోటి న్యూస్లో ఉన్న కాన్సెప్ట్ కాబట్టి మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు కాన్సెప్ట్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వీ హ్యావ్ సంభవ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో సంభవ్ కమ్యూనికేషన్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్, సంభవ్ మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్. వీళ్ళు తీసుకొచ్చిన యాప్ ఏంటి సిగ్మా యాప్. సో ఇట్ ఈస్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? ఇది లాంచ్డ్ ఇన్ 2023.
యూటిలైజ్డ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ సింధూర్. ఇదేంటి అంటే 5G ఎనేబుల్డ్ డివైజెస్లో వర్క్ చేసే ఒక మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్. యాప్ మాత్రం ఎంసిగ్మా యాప్. సో నెక్స్ట్ డెఫీ. డెఫీ అంటే ఏంటి? డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే ఏంటి? ఇందులో మనకు బ్యాంక్స్ తోటి సంబంధం లేకుండా డిజిటల్ వ్యాలెట్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజిటల్ వ్యాలెట్స్ క్రియేట్ చేయొచ్చు. తద్వారా ఈ అమౌంట్ ఎవరి నుంచి ఎవరికి వెళ్తుందో కూడా మనం ట్రాక్ చేయలేం. సో అది మనం టెర్రరిస్ట్కి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గ్రూప్కి కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి రీసెంట్గా గ్లోబల్ లెవెల్లో దీనికి కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ డెఫీ వాల్యూ. సో రీసెంట్ 2024 ఇండెక్స్ ప్రకారం డెఫీ వాల్యూలో ఇండియా ర్యాంక్ వచ్చేసి 3. నెక్స్ట్ FTI TTP, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ ఫర్ ప్రీ వెరిఫైడ్ ఇండియన్ సిటిజన్స్ ఎట్ ద సేమ్ టైం ఓవర్సీస్ కార్డు హోల్డర్స్. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్స్కి త్వరితగతిన వీళ్ళకి ఏంటంటే చెకప్ అయిపోతుంది. నెక్స్ట్ రీసెంట్గా న్యూస్లో ఉన్న సిర్టోడాక్టిలస్ వనరక్షక ఎక్కడ దొరికిందంటే మనకు అస్సాంలో దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సిఎం ప్రహార్ ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ. ఎందుకోసం? డ్రోన్ టెక్నాలజీని వీళ్ళు టెస్ట్ చేస్తారు. డ్రోన్ టెక్నాలజీ యూసేజ్ డ్యూరింగ్ ద వార్. సో నెక్స్ట్ న్యూస్లో ఇంకొక ప్లాంట్ ఏంటి? రెడ్ ఇవి ప్లాంట్ అంటున్నాం. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి స్ట్రోంబియా లాథెస్ ఆల్టర్నేటా అనేది. ఇదేంటి అంటే వూండ్ హీలింగ్ ప్యాడ్స్ని తయారు చేస్తారు. వూండ్ హీలింగ్ ప్యాడ్స్ని తయారు చేస్తారు. మనకి ఎగ్జామినేషన్లో ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాంటివి చూసుకున్నప్పుడు మనకు ఇన్స్టిట్యూషన్ బేస్డ్గా క్వశ్చన్స్ అడిగారు. సో దీన్ని మనం ఓన్లీ ప్లాంట్ బేసిస్లోనే చూడకుండా జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడుగుతాడు. కేరళనా, కోల్కతా, అది వెస్ట్ బెంగాలా, ఒడిస్సానా, తెలంగాణనా అంటాడు. అదేంటి? కేరళకు సంబంధించిన ఇన్స్టిట్యూట్. ఏదైనా ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ IIM అహ్మదాబాద్ క్యాంపస్ నవ్ ఇన్ దుబాయ్. నెక్స్ట్ ఏడుపాయల వనదుర్గామాత టెంపుల్ అనేది రీఓపెన్ అవుతూ న్యూస్లో ఉంది. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వి విల్ రిప్లై బ్యాక్. థ్యాంక్ యూ.